Hi student, welcome to the VRO tutorial. Thank you for supporting me. Students, today class token number 5 operators. Operators lo assignment operators. Okay students, token number 5 operators. Operators lo assignment operators. 8 categories of operators lo manaki idi fifth one. Okay student, assignment operators. Assignment operators. Assignment operators or లేదా updation operators. Updation operators or లేదా షార్ట్ కట్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. షార్ట్ కట్ ఆపరేటర్. ఓకేనా, షార్ట్ కట్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపరేటర్స్: ప్లస్ ఇజ్ ఈక్వల్ టు, ఓకేనా, మైనస్ ఇజ్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఇజ్ ఈక్వల్ టు, okay, division is equal to, mod is equal to. Okay students, ఇవి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకేనా, ద అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆల్సో కాల్డ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. ఓకే, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటారు. సెన్ పాయింట్ స్టూడెంట్స్, ది అప్డేషన్ ఆపరేటర్స్ as called compound assignment operators. Compound assignment operators. Operators. Okay, it name on shortcut operators under shortcut operators. Okay students, I give the one example. A is equal to 10. Okay, a plus is equal to 5. Okay, what is the value of this? Is a shortcut operator students. So what is the value of a? Okay, suppose this is shortcut, separate this. A is equal to a plus b. Ela rastarante. So a is equal to a plus b. Already a value is there. A is equal to 10 plus 5 is equal to 15 answer. Okay, this is it. So same thing, a subtract is equal to 5, a is equal to a minus 5, or substitute value 10 minus 5 is equal to 5 answer. Okay, a into is equal to 5 is equal, a is equal to a into 5, remark, a is equal to 10 into 5 is equal to 50. Same thing, a modular is equal to 5. So a is equal to a modular 5, a is equal to a division by 10 by 5 is equal to, what is the quotient value? Quotient value is equal to 2. Okay, na? That is the quotient value. So next, a modular 5 is equal to 5 is equal to a is equal to a modular 5, a is equal to 10 modular 5 is equal to remainder 0, remainder students. Okay, na? That is the shortcut operators. Okay, na? So మనకి ప్రోగ్రామ్స్ లో కొన్ని చోట్ల ఇట్లా షార్ట్ కట్ ఆపరేటర్స్ యూస్ చేస్తారు. సో మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో ఒక టూ మార్క్స్ క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. సో దాంట్లో కూడా మనకి షార్ట్ కట్ ఆపరేటర్స్ని ఉపయోగించి ప్రాబ్లం ఒకటి ఉంటుంది స్టూడెంట్స్. సో మనం సాల్వ్ చేయడానికి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కొన్ని చోట్ల ప్రోగ్రాంలో మనకి అక్కడక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ అంటే ఇది షార్ట్ కట్లో ఉంది, దీన్ని సపరేట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 5 అని సపరేట్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అ
assignment operator students. Okay na? So next one bitwise operators. Next operator, bitwise operators. Okay students, bitwise operators అనేది మీనింగ్ దీంట్లో ఉంది. సో bitwise మనకి ఇచ్చిన ఇంటిజర్ వాల్యూని బిట్స్లోకి మార్చి మనకు అవుట్పుట్ చెప్పాల్సి వస్తుంది. అందుకే బిట్వైజ్ ఆపరేటర్స్ అని అంటారు. సింపుల్గా మ్యానిపులేటింగ్ డేటా ఇన్ బిట్స్. ఓకేనా? సో బిట్స్లోకి మార్చి మనం అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్, 2 types సార్ బిట్వైజ్ ఆపరేటర్స్, సింగిల్ అండ్. ఓకేనా? ఏ అండ్ బిట్వైజ్ ఆపరేటర్ అండ్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆర్, స్ట్రైట్ లైన్ స్టూడెంట్, ఆర్ బిట్వైజ్ ఆపరేటర్ ఆర్ అంటారు. ఓకేనా? సో ఆల్రెడీ మన లాజికల్ ఆపరేటర్స్లో డబుల్ ఎండ్ ఉంటే లాజికల్ ఆపరేటర్, డబుల్ ఆర్ ఉంటే లాజికల్ ఆపరేటర్. సో సింగిల్ అండ్ సింగిల్ ఆర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బిట్వైజ్ ఆపరేటర్స్. ఓకేనా స్టూడెంట్స్, మనం ఈ టాపిక్ నేర్చుకునే ముందు ట్రూత్ టేబుల్, మ్యాథమెటిక్స్లో మనం వినే ఉంటాం, ట్రూత్ టేబుల్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ట్రూత్ టేబుల్ ద్వారా మనం మటుకి ఈ బిట్ వైజ్ యొక్క అవుట్పుట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఓకే స్టూడెంట్, ట్రూత్ టేబుల్ ఆఫ్ బిట్ వైజ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ బిట్ వైజ్ ఆపరేటర్ and. Okay student, so operand 1, operand 2, operand 2, operand 1 and operand 2. Okay student, simple table. ఓకే, ఆపరెండ్ 1, ఆపరెండ్ 2, ఆపరెండ్ 1 and 2. సో మనకేమవుతుందనే చెప్పాలి. సో ఆపరెండ్ 1 is 0, ఆపరెండ్ 2 is 0, ఆపరెండ్ 1 and 2 ఆల్సో 0. ఆపరెండ్ 1 is true, ఆపరెండ్ 2 is false. సో ఎనీ వన్ ఫాల్స్ ఇన్ అండ్ ఆపరేటర్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ ట్రూ ట్రూ. ఓకేనా? సో రెండు ట్రూ అయితేనే మనకి అండ్ ఆపరేటర్స్లో ట్రూ అవుతుంది, లేదంటే మనకి ఎనీ వన్ ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకే, సో దీని మీద మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, a is equal to 8, b is equal to 5. Okay students, c is equal to a and b. What is the value of a and b? ఓకేనా? సో సింపుల్గా, సో మనకి ఇచ్చిన ఇంటిజర్ వాల్యూని బైనరీలోకి మార్చాలి. సో a బైనరీలోకి మారుదాం సార్. బై మీన్స్ 2, 4 times రిమైండర్ 0, 2 times రిమైండర్ 0, 1 time రిమైండర్ 0. వాట్ ఈస్ ద ఏ యొక్క బైనరీ వాల్యూ? 8 యొక్క బైనరీ వాల్యూ 1,000. ఓకే స్టూడెంట్, సేమ్ థింగ్ 5 యొక్క బైనరీ వాల్యూ. సో 5, 2 times రిమైండర్ 1, 1 time రిమైండర్ 0. ఓకే, సో b యొక్క బైనరీ వాల్యూ, 5 యొక్క బైనరీ వాల్యూ 1,0,1. సో మన లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉంది కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు. ఓకే, టేబుల్ వైజ్ మన వాల్యూస్ 0 and 1 అంటే ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ. ఏమవుతుంది స్టూడెంట్? ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ 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 ఫాల్స్, సో ఫాల్స్. సో c ఈజ్ ఈక్వల్ 0 అని అర్థం. సో ద కండిషన్ ఈస్ a and b ఈజ్ అ ఫాల్స్ అండ్ ఆల్ జీరోస్ అనేది మనకి వస్తుంది కాబట్టి ఇది ఫాల్స్ అని అవుట్పుట్. c ఈజ్ ఈక్వల్ 0, 0, 0 అని వస్తుంది. ఓకేనా స్టూడెంట్? సో సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్, a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు a and b. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఓకేనా? a యొక్క బైనరీ వాల్యూ 100, 100 అలా అంటారు. 4, 2 times రిమైండర్ 0, 1 time 0. దట్ ఈస్ ద బైనరీ వాల్యూ. సో b ఈజ్ ద సేమ్ వాల్యూ 100. ఓకే, c ఈజ్ ఈక్వల్ టు 0, 0, 0, 1, 0. సో ఎనీ వన్ ట్రూ అయితే మనకి ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, ట్రూ ట్రూ ట్రూ. ఓకే,
C is equal to 4. That is the answer of C value. ఓకే స్టూడెంట్స్, ఇట్లా అండ్ ఆపరేటర్ ఉపయోగించి మనం సింపుల్గా ఉంటుంది. సో మనకి ఇది 9th క్లాస్ 10th క్లాస్లో మనకి అంత పర్టికులర్గా ఇప్పుడు అడిగిన టాపిక్ ఏం కాదు స్టూడెంట్స్. ఓకే నెక్స్ట్ అనదర్ వన్ లాజికల్ బిట్ వైజ్ ఆపరేటర్ ఆర్. ఓకే బిట్ వైజ్ ఆపరేటర్ ఆర్ అనేది మనం ఈ టేబుల్లో చూద్దాం. ఓకే స్టూడెంట్, bitwise operator or truth table of bitwise operator or. R is a straight line or. Okay, same thing student. So same truth table of bitwise operator or. So operand 1, operand 2, operand 1 or 2. So same in the same table last and operator. So R అని వస్తుంది. ఓకేనా. సో in the R table any one true, 1 and 2 are true. ఓకేనా. false false false, true false true, false true true, true true always true. Okay na, that is the truth table of R operator students. Okay, understand. So దీని మీద మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. A is equal to 10, B is equal to 5, C is equal to A or B. What is the output? What is the C output? Okay na. So A యొక్క బైనరీ వాల్యూ 10 అని బైనరీలోకి మారుద్దాం. 2 5 times 0, 5 2 times remainder 1, 1 time remainder 0. Okay, what is the binary? 1 0 1 0. Same thing 5 value, B యొక్క binary value 5 value 1 0 1. So 3 decimals కాబట్టి 3 values కాబట్టి left side 0 మనం యాడ్ చేసుకో స్టూడెంట్స్. సో 5 అంటారా, 2 times remainder 0 1, sorry 2 times 1 0 1 0 1. Okay, understand. 5 of binary value. C is equal to, see this one, true false, true false true and a true. Okay na, true false true. Okay na, so false true true. Okay student, that is C యొక్క binary value, A and B value 4 binary values, binary bits. సో దీన్ని మనం C ని బైనరీ నుంచి డెసిమల్ వాల్యూకి చేంజ్ చేద్దాం. 2 power 0 into this one plus 2 power 1 into this one, 2 square into this one plus 2 cube into this one. Okay, 2 power 0 into 1 2 square is equal to 4 8. Okay na? What is the value? 15 student. C is equal, what is the value? C is equal 15 is the output. Okay na. So 15 right over అదో మనం చెక్ చేసుకుందాం. 15 binary conversion and 2 times 7 times remainder 1, 3 times remainder 1, 1 time remainder 1. Okay, so మనకి ఎంత వస్తుంది సార్? 4 ones, that is output. 4 ones is equal, C is equal 15 is the right answer. Okay student, సో మనకి ఇది 10th క్లాస్లో అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు సార్, మనకి ఇప్పుడు జస్ట్ ఐడెంటిఫై క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా స్టూడెంట్, నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ లేదా కండిషనల్ ఆపరేటర్స్ అనేది నెక్స్ట్ టాపిక్లో చెప్తాం. అంత ఇంపార్టెంట్ ఏం కాదు సార్, షిఫ్ట్ కూడా మనకి ఎప్పుడు అడిగిన సిచ్యువేషన్స్ ఏమి లేవు. ఓకేనా, సో మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, ట్రై చేయండి, నేర్చుకుంటూ ట్రై చేయండి. ఓకే స్టూడెంట్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్లాస్ మనం షిఫ్ట్ ఆపరేటర్స్ గురించి లేదా కండిషనల్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.